చందు రైస్ మిల్ దగ్గర ఉంటాడు. ఇంకా మరోవైపు ఆనందరావు కూడా రైస్ మిల్‌కొచ్చి బయట నించొని అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ పెళ్లిగాని ప్రసాదు డబ్బుల బ్యాగ్ పట్టుకొని వచ్చే టైం అయింది. మా బ్యాచ్ ఇంకా రాలేదేంటి? లంచ్ తీసుకొస్తానన్నారు అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే భాగ్యం, సుక్కు ఇద్దరు కలిసి ఆటోలో వస్తారు బాక్సులు పట్టుకొని. ఇంకా పెద్ద క్యారేజ్ బాక్సులు పట్టుకొని వచ్చి ఉంటారు. ఏంటి ఇంత లేట్ అయింది అని అడుగుతూ ఉంటే ఇంక అప్పుడే చందు అక్కడికొచ్చి ఏంటి దొంగలంతా దొంగల ముఠా అంతా ఒక్క దగ్గర చేరారు. మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటే, అదేంటి అల్లుడు గారు మీరు మారిపోయామని చెప్పినా కూడా మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటారు. అంటూ ఉంటారు వాళ్ళు. ఇంతకీ మీరెందుకొచ్చారు అని చందు అడుగుతూ ఉంటే, లంచ్ తీసుకొచ్చాం బాబు భోజనం తీసుకొచ్చాము అని చెప్తూ ఉంటారు. ఇంకా ఈయనే వస్తారు కదా రోజు లంచ్ తినడానికి. మీరెందుకు బాక్స్ పట్టుకొచ్చారు కొత్తగా ఇదేంటి అని అంటూ ఉంటే, డబ్బులు కొట్టేయాలి కదా అని ఆనందరావు అంటూ ఉంటాడు. ఏంటి అని చందు అంటూ ఉంటే, అది కాదు అల్లుడు గారు ఆయన ఇంటికి వస్తే వెళ్ళాలి వెళ్ళాలి అని తొందరలో 4 మెతుకులు కూడా తినట్లేదు. అందుకే మేమే రెడీ చేసి పట్టుకొనొచ్చాము అని భాగ్యం చెప్తూ ఉంటుంది. ఇంకా సరే ఏడవండి అని అనడంతో, రండి అల్లుడు గారు మీకు కూడా పెడతాము అందరం కలిసి తిందాము అని ఆనందరావు అంటూ ఉంటాడు. అప్పుడే తిరుపతి ఆ బైక్ మీద వస్తాడు బ్యాగ్ పట్టుకొని. వచ్చేసాడని సంతోషపడుతూ ఉంటారు. ఇంకా తిరుపతి వచ్చి బ్యాగ్‌ని చందుకిస్తాడు. ఇంకా అందరూ లోపలికి వెళ్తారు. కూర్చోండి అల్లుడు గారు కూర్చోండి అని కింద చాప వేసి తిరుపతిని, చందుని కూర్చోబెట్టి లంచ్ పెడుతూ ఉంటారు. మరోవైపు చందు బ్యాగ్‌ని తీసుకుపోయి ఒక టేబుల్ దగ్గర పెడతారు. భోజనాలన్నీ టేబుల్ పైన పెట్టేసి వీళ్ళకి కింద కూర్చోబెట్టి భోజనం తినడానికి కింద ఆకు వేసి పెట్టి ఉంటారు. ఇంకా భాగ్యం బాక్సులు ఇస్తున్నట్టుగా ఇస్తూ డబ్బులు బ్యాగ్‌ని ఓపెన్ చేసి క్యారియర్ బాక్స్‌లో ఒక్కొక్క కట్ట వేస్తూ ఉంటుంది. ఇంకా చందు చూస్తున్న టైంలో సుక్కు వచ్చి అడ్డుగా నించొని ఆ డబ్బులన్నీ అలా బ్యాగ్‌లో నుండి డబ్బులన్నీ తీసి లంచ్ బాక్స్‌లో పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. చందు ఇది గమనించుకోకుండా ఉంటాడు.